ఆదివారం కోల్కతా హైదరాబాద్ జట్టు మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్తో ఈ సీజన్ ఐపీఎల్ ముగిసింది. అందరూ భయపడినట్లే కోల్కతా చేతిలో హైదరాబాద్ మరోసారి చతికిలపడి 8 వికెట్ల తేడాతో ఓడిపోయి టైటిల్ని చేజార్చుకుంది. మరోవైపు కోల్కతా మాత్రం ఛాంపియన్ జట్టులా ఆరంభం నుండి ఆడి హైదరాబాద్పై ఆది నుండి ఆధిపత్యం చెలాయించింది, టైటిల్ని ఎగరేసుకుపోయింది. ఇది కోల్కతా జట్టుకి 3వ ఐపీఎల్ కప్ కావడం విశేషం. గంభీర్ మెంటర్గా వచ్చిన తర్వాత కోల్కతా రాత మారిపోయింది. సీజన్ ప్రారంభం నుండి టేబుల్ టాపర్గా నిలిచిన కోల్కతా జట్టు అదే జోరుని చివరి అంకంలో కూడా ప్రదర్శించి కప్ ఎగరేసుకుపోయింది. జట్టులో ప్రతి ఒక్క ఆటగాడు వారి బాధ్యతని చక్కగా నిర్వర్తిస్తూ జట్టుగా అదరగొట్టారు. ఈ సీజన్ టైటిల్ కి వారు తప్ప ఇంకెవరూ అర్హులు కాదు అన్నట్లుగా ఆడి ప్రత్యర్థులను భయపెట్టారు. ఇక మ్యాచ్ అనంతరం కోల్కతా జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ, ఈ సీజన్ మాకెంతో ప్రత్యేకమైంది. ఇది ఎప్పటికీ జీవితంలో గుర్తుండిపోతుంది. ఈ రోజు మేము టైటిల్ గెలిచాం. అది మా జట్టు మొత్తం కృషి అనే చెప్పాలి. ప్రతి ఒక్క ఆటగాడు వారి అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచి జట్టు విన్నింగ్ కి ఎంతగానో సహాయపడ్డారు. ఇక ఈ రోజు మా బౌలర్లను మాత్రం ప్రత్యేకంగా మెచ్చుకోవాలి. ఫైనల్ లాంటి ఒత్తిడి ఉన్న మ్యాచ్ లో వారు ఈ రోజు హైదరాబాద్ ని కట్టడి చేసిన విధానం ప్రశంసనీయం. అక్కడే మేము సగం మ్యాచ్ ని గెలిచేశాం. వారి వల్లే బ్యాటింగ్ లో మాకు ఎటువంటి ఒత్తిడి లేకుండా సులభంగా ఆడగలిగాం. ఇక మా గెలుపుల వెనుక ఒక వ్యక్తి కృషి ఉంది. దాన్ని మేము ఎప్పటికీ మర్చిపోలేము. అతడే గౌతమ్ గంభీర్. గంభీర్ మెంటర్ గా వచ్చినప్పటి నుండి మా ఆటలో చాలా మార్పు వచ్చింది. అతడు మాకు చేసిన మార్గనిర్దేశం మా విజయానికి ఎంతో దోహదపడింది. అతడు మొదటి నుండి ఒకటే చెప్పుకొచ్చాడు, ప్రతి మ్యాచ్ లోనూ గెలుపు చాలా కీలకం. మనం రేస్ లో ఉండాలి, ఫైనల్లో గెలవాలి, అదే మన టార్గెట్ అంటూ ఎప్పటికప్పుడు మాకు చెబుతూ మా లక్ష్యాన్ని గుర్తు చేస్తూ మాలో ఫైర్ ని నింపాడు. అతడికే ఈ గెలుపు అంకితమని శ్రేయస్ అయ్యర్ ముగించాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.